రేవంత్ రెడ్డిలో అధికారం కోల్పోతున్నామనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, అందుకే ప్రతిపక్షాల రక్తం పారించాలంటూ హింసను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారని అన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని ఇప్పటికే చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈ వద్ద చెప్పడానికి విషయం లేకనే బూతులకు దిగుతున్నారని మండిపడ్డారు. పొలాల్లో నీళ్లు పారించకపోతే బూతులు పారుస్తున్నారంటూ మా రక్తం కావాలంటే తీసుకో, కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలి అన్నారు. కండపల్లి మోటార్లు నొక్కమంటే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నామంటున్నారని, మా రక్తం పాడితేనే రైతులకు నీళ్లిస్తామంటే రైతుల కోసం మా రక్తం ఇచ్చేందుకు కూడా సిద్ధమే అన్నారు. షాబాద్ ఘటనపై పక్క రాష్ట్ర సీఎం స్పందించారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి లాగా ఆయన మాటలు లేవు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు, బూతులు బారిస్తా ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతా ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు మాట్లాడి మా క్యారెక్టర్ను మేము పొడగొట్టు తెలుసుకోలేదు. అంతకంటే ఆయన బూతులు మాట్లాడతానో, శాపనార్థాలు పెడతానో, జైల్లో పెడతా అని బెదిరింపులు చేస్తానో భయపడే లక్షణం మా ఇంటా వంట బీఆర్ఎస్ పార్టీలో ఏ గులాబీ సైనికుడికి, కార్యకర్తకు లేదు. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాయటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది.